యువతకు స్ఫూర్తి అన్నా అంటే నేను ఉన్నా అంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి సిద్దిపేట జిల్లా కొండపాకలో వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి వ్యాపారంలో రాణించి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఉన్నత పదవులు పొంది సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ దేశ రాష్ట్ర నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ, వ్యాపార, సామాజిక రంగాల్లో కొనసాగుతూ రాజకీయంలో రాణిస్తూ చిట్టి మాధురి దేవేందర్ రెడ్డి ప్రజల ఆదరణ పొందిన దంపతులు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న చిట్టి దేవేందర్ రెడ్డితో ముఖాముఖి. దామోదర్ రాజనరసింహ నర్సారెడ్డి గారు మాకు ప్రామిస్ చేయడం, జిల్లా చైర్మన్ ఇస్తామని ప్రామిస్ చేయడం, సడన్గా కాంగ్రెస్లో వెళ్ళడం కారణాలు మేము నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇవన్నీ ఇస్తామని చెప్పి మా ఆస్తులు అమ్ముకునే చైర్మన్ అయినా తప్ప మాకు ఎవరేం చేయలేదు. మాకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిలబడ్డ కాన్స్టిట్యున్సీలోనే గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో జెడ్పీటీసీ, ఎంపీపీ కైవసం చేసుకోవడం జరిగింది. చైర్మన్ అయిన తర్వాత కూడా ఏ రోజు కూడా ఒక రూపాయి కూడా ఎవరితో తీసుకోకుండా మాతో ఉండి పందికొక్కులాగా తిన్నారు, మట్టి అమ్ముకున్నారు, ఇది అమ్ముకున్నారు, అదే అమ్ముకున్నారు అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీ పాత్ర పోయిన వాళ్ళు అయితే పందికొక్కులు అయితే నీతో ఉన్న వాళ్ళు కూడా అందరు పందికొక్కులే కదా, నీతో తినుకుంటా ఇప్పటికి కూడా ఉన్నారు కదా. సేవే పరమావధిగా నిత్యం ప్రజల కోసం పరితపిస్తూ ప్రజానాయకుడిగా దేవన్న అంటే నేనున్నా అంటూ ప్రజల కోసం పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన చిట్టి దేవేందర్ గారు ఇప్పుడు ఉమ్మడి మెదక్ డీసీసీ చైర్మన్ గారు. వారు ఎంతో అనుభవం గల రాజకీయ నాయకులు. వారి గురించి వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. కుటుంబం అనేది వ్యవసాయ కుటుంబం. మా ఫాదర్ పేరు చిట్టి రామరెడ్డి, మా అమ్మ చిట్టి లక్ష్మి. మేము వ్యవసాయమే చేసుకుంటూ వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాము. నేను పుట్టేవరకే మాకు ఒక 35 ఎకరాల ల్యాండ్ మాకు ఉంది, మా ఫాదర్కి ఉంది. అది మా తాత నుంచి వచ్చిందే, మేము మా ఫాదర్కి ఉన్నది కూడా కాదు. ఆ ల్యాండ్ వ్యవసాయం చేసుకుంటూ ఈరోజు కూడా మేము ఒక 35 ఎకరాలు ఆయిల్ ఫామ్ పెట్టాం. ఒక 20 ఎకరాలు మాకు వరి పొలం కూడా ఉంటుంది నా ఇంటెన్కనే. మేము వ్యవసాయ కుటుంబం ఈరోజు కూడా ఈ 40-45 ఎకరాలు మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాం. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం, వ్యవసాయమే చేస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్స్ నేను కొండపాక నుంచి హైదరాబాద్కి 90లో పోయాను. 90లో పోయి చిన్న కాంట్రాక్ట్స్ తీసుకుంటూ మేము జీవించేవాళ్ళం. దానిలో 2000 నుంచి చాలా పెద్ద కాంట్రాక్టర్స్గా ఎదిగాం. ఎక్స్కవేటర్స్, టిప్పర్స్ కొనుక్కొని వర్క్ చేస్తూ ఉంటే 2009లో నర్సారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకొని, ఆయన మా అన్నయ్యడు, తమ్ముడు నాకు టికెట్ వస్తుంది అంటే, అప్పటికి మేము టీడీపీలో ఉంటుంది. టికెట్ వస్తుంది అంటే మీకు టికెట్ వస్తే మేము పనిచేస్తామని చెప్పేసి 2009లో ఆయన టికెట్ రాగానే మా వర్గం అనేది నాకు అప్పుడు కొండపాక మండలంలో, జిల్లాలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని కాంగ్రెస్లో పోయి ఆ రోజు నర్సారెడ్డి గారిని గెలిపించుకున్న తర్వాత సింగిల్ విండో చైర్మన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లలో అప్పటికే నేను అప్పటి నుంచి కూడా ఈ కొండపాక మండల జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ నా వాళ్ళు, నా టీమే ఎంపీపీ ఇప్పటికీ 15-20 సంవత్సరాల నుంచి కూడా మా వాళ్ళే ఉన్నారు. మేము ఎవరికైతే చేశామో, సపోర్ట్ చేసినామో వాళ్ళే ఎంపీపీ, జెడ్పీటీసీ ఉన్నారు, సింగిల్ విండో చైర్మన్ ఉన్నారు. ఉంటే ఆ నేపథ్యంలో 2012లో
ఎలక్షన్స్ వస్తే నేను చాలా మందిని నిలబడమని చెప్పాను చైర్మన్గా. అయితే ఆ రోజులలో మేము టీఆర్ఎస్కు కొంచెం భయపడి మేము నిలబడలేము, మేము గెలవలేము అని చెప్పి, మీరే నిలబడితే మీరు జిల్లా చైర్మన్ కావచ్చు కదా అని చెప్పడంతో ఆ రోజు దామోదర్ రాజనరసింహ నర్సారెడ్డి గారు మాకు ప్రామిస్ చేయడం, జిల్లా చైర్మన్ ఇస్తామని ప్రామిస్ చేయడం, మేము సింగిల్ విండో ఎలక్షన్లలో నిలబడడం, డైరెక్ట్ ఎలక్షన్లో ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్ ఎలక్షన్లలో రావడం, దానిలో మేము 10 డైరెక్టర్స్ గెలుచుకోవడం, చైర్మన్ కావడం. చైర్మన్ అయిన తర్వాత ఆ రోజు గీతారెడ్డి గారు నా కాన్స్టిట్యూన్సీ నుంచి ఇవ్వాలి అని చెప్పి జైపాల్ రెడ్డి గారికి చైర్మన్ ఇవ్వడం, మాకు వైస్ చైర్మన్ ఇవ్వడం. ఇచ్చిన తర్వాత అట్లే రాను మా మిస్సెస్ని జెడ్పీటీసీ నిలబడితేనే గెలుస్తాం, లేకపోతే కాంగ్రెస్ అనేది కష్టం అని చెప్పేసి చెప్తే అప్పుడు మా మిస్సెస్ని జెడ్పీటీసీ నిలబెట్టి మేము అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిలబడ్డ కాన్స్టిట్యున్సీలోనే గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో జెడ్పీటీసీ ఎంపీపీ కైవసం చేసుకోవడం జరిగింది. చేసుకోగానే సరైన ఆ రోజే టీఆర్ఎస్కు మెజార్టీ స్థానాలు రావడం, కేసీఆర్ గారు ఫోన్ చేయడం, హరీష్ రావు గారు ఫోన్ చేయడం, వీళ్ళందరూ కూడా మన నర్సారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇంకా మనము వేరే పార్టీ అధికారంలో ఉంటే మనల్ని నమ్ముకున్న ప్రజలు కానీ మనం నమ్ముకున్న వీళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది, మనకందరికీ కూడా మనం అందరం కూడా టీఆర్ఎస్లోకి పోదామని చెప్పడంతో మేము ఆ రోజు కేసీఆర్ నాతో మాట్లాడిన రోజు, దేవేందర్ నీలాంటి అరిష్టాంటి రోడ్లు నాకు కావాలి, నీలాంటి రోడ్లు కావాలి నాకు అని చెప్పి నువ్వు కొన్ని దొరికినావు, మనము నీళ్లు నిధులు ఉద్యోగాలు ఇవన్నీ ఇస్తామని చెప్పి చెప్పడంతో మేము ఆకర్షితులమై అందరం కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. టీఆర్ఎస్లోకి వెళ్ళడంతో హరీష్ అన్న కూడా మాకు దగ్గరై అవిశ్వాసం పెట్టి మనం చైర్మన్ కావాలంటే అవిశ్వాసం పెట్టి మా ఆస్తులు అమ్ముకునే చైర్మన్ అయినాం తప్ప మాకు ఎవరేమి చేయలేదు, మాకు ఎవరేమీ అది కాలేదు. చైర్మన్ అయ్యాం. చైర్మన్ అయిన తర్వాత కూడా ఏ రోజు కూడా ఒక రూపాయి కూడా ఎవరితో తీసుకోకుండా ఏమన్నా ఉంటే ప్రజల సేవ కోసం ప్రజల కోసం మా ఆస్తులే అనుకున్నాం తప్ప వేరే అయితే చేయలేదు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంక్వైరీ చేస్తే కూడా మేము రెడీగా ఉన్నాం. ఈరోజు చెప్తున్నారు హరీష్ రావు గారు, ఎందుకంటే నోరు జారకపోతే చాలా మంచిది, ఎందుకంటే మాతో ఉండి పందికొక్కులాగా తిన్నారు, మట్టి అమ్ముకున్నారు, ఇదే అమ్ముకున్నారు, అదే అమ్ముకున్నారు అని చెప్తా ఉన్నారు. అది కనుక ప్రూవ్ చేస్తే మా లైఫ్లో మొత్తం మా జీవితాన్నే మేము రాజకీయాలకు దూరంగా ఉండి నీ దగ్గరనే ఉండి నీకు ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటే కొన్ని ఉంటాం తప్ప మేము అటువంటి ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే మాది ఒక 107 ఎకరాల ల్యాండ్ కూడా మల్లన్న సాగర్లో 20 ఎకరాలు మా చెల్లె పేరు మీద మా బావ పేరు మీద ఉంటే, నాది జగదేపూర్లో 20 ఎకరాలు మా చెల్లె పేరు మీద నా పేరు మీద ఉంటే, యాదగిరిలో 67 ఎకరాలు, ఇవన్నీ కూడా ల్యాండ్ ఒక 250 కోట్ల రూపాయల ఆస్తి కూడా పోతే కూడా ముఖ్యమంత్రి గారిని పోయి అడిగాం, సార్ మా ఇంత ఆస్తి పోయింది, మంత్రి గారిని పోయి అడిగాం ఇంత ఆస్తి పోయింది, మేము ఎర్త్వర్క్ కాంట్రాక్టర్స్, మేమైతే బేసిక్గా నాకు ఒక 50 టిప్పర్లు ఉన్నాయి, 15 మిషన్లు ఉన్నాయి, మాకు ఒక 500 కోట్ల వర్క్ ఇవ్వండి, ఒక 100 కోట్ల వర్క్ ఇవ్వండి అని కూడా బతిలాడితే కూడా ఒక 100 రూపాయల వర్క్ కూడా 10 ఏళ్ళు సేవ చేస్తే ఒక 100 రూపాయల వర్క్ కూడా ఇవ్వలేదు. దానికి ఈరోజు మేము వర్క్లు ఇచ్చినాం ఇదే అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వర్క్స్ ఇస్తే మాత్రం వీటికి రికార్డ్స్ ఉంటాయి. ఏ రికార్డులో ఎవరి పేరు మీద నేను వర్క్ చేసినో ఇది సూటిగా హరీష్ రావు గారు చెప్పాలి. ఎందుకంటే పందికొక్కులు అని చెప్తా ఉన్నాడు ఆయన, పందికొక్కులాగా తిన్నారని. అంటే ఇప్పుడు మేము పోయిన వాళ్ళు అయితే పందికొక్కులు అయితే, నీతో ఉన్న వాళ్ళు కూడా అందరూ పందికొక్కులే కదా, నీతో తిరుగుకుంటా ఇప్పటికి కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ పందికొక్కులేనా అని కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇప్పటికి కూడా మేము మీడియా సాక్షిగా మేము ఏమని చెప్తున్నామంటే, మొన్న కూడా ఒక మీడియా ఇంటర్వ్యూ చేస్తే హరీష్ అన్నతో మేము పని నేర్చుకున్నాం, హరీష్ అన్న లాగానే మేము పని చేస్తామని చెప్తున్నాం తప్ప మేము పందికొక్కులు అవి ఇవి అని చెప్పడం లేదు. ఎందుకంటే నాకు హరీష్ అన్న అంటే మాకు అభిమానం. ఎందుకంటే ఎట్లా పని చేయాలి, ఏం చేయాలి అనేది మాకు నేర్పిండ్రు. మేము కంపల్సరీగా కష్టపడి ఆ ప్రజలకు సేవ చేయడానికే మేము ఉన్నాం. ఎవరిదాన్నైనా ఈ జిల్లాలో నేను 10 సంవత్సరాల నుంచి నేను డీసీసీబీ చైర్మన్ ఉన్నాను. ఒక్క రైతు దగ్గర 10 లక్షల రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు లంచం తీసుకున్నట్టుగా ప్రూఫ్ కనుక చేస్తే మీరు ఏది చెప్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా మీరు మా దేనికైనా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఉట్టి మాటలు మాట్లాడకండి. మీతో ఉన్నప్పుడేమో దేవేందర్ రెడ్డి మంచోడయ్యాడు, మీతో పోగానే చెడ్డోడు ఎట్లయితాడో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఈ టీవీ ద్వారా చూసిన ప్రజలు కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము నాతోటి నమ్మిన వాళ్ళకి నా డైనింగ్ టేబుల్ మీదనే కూర్చొని తినబెడతాను. నా బెడ్రూమ్లో వరకు కూడా అందరు ప్రజలు కూడా వస్తారు. ఒక్కొక్క నాయకుడు ఉంటాడు, ఇంటి ముందరనే నిలబడాలి, గంటల తరబడి ఇంటి ముందరనే నిలబడాలి. కానీ నాకు అట్లా లేదు. ఎందుకంటే నాతోటే ఉంటారు, నాతోటే అన్నీ కూడా చేస్తారు. కాబట్టి కంపల్సరీగా నాతో ప్రజలు అనేది నాతో ఉంటారు. నేను కూడా వాళ్ళకి ప్రజలకు అరికాలకు ముళ్ళితే కూడా
నాకు అరికాలకు ముళ్ళిరితే ఎట్లయితే బాధపడుతున్నో వాళ్ళకి అరికాలకు ముళ్ళిరితే కూడా నాతో ఉండే వాళ్ళతోటి నేను కూడా అట్లే బాధపడతాను. కాబట్టి ప్రజలందరూ కూడా నేను ఎప్పటివరకు కూడా బీఆర్ఎస్ కారు గుర్తు మీద నిలవలేదు, నాకేం ఓటు వేయలేదు. నాకు బ్యాంకింగ్ ఎలక్షన్ అంటే అది రైతులు వేసే ఎలక్షనే తప్ప ఎవరు కూడా కాదు. అంతకుముందు మా మిస్సెస్ గెలిస్తే కూడా మా మిస్సెస్ చేయి గుర్తు మీద నేను గెలిచింది జెడ్పీటీసీగా. తర్వాత సర్పంచ్ నిలబడింది. సర్పంచ్ కూడా మాకు 86% రోడ్స్ పడినాయి కొట్టపాకలో. అదేం కాదు. దానికోసం ఎవరిలో దగ్గర తీసుకొని ఎవరిలో దూరం చేస్తామనుకుంటే కూడా అది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నాకు రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమ అనేది కాకుండా కొండపాక ప్రాంతమే కాకుండా గజ్వెల్ నియోజకవర్గం ఉమ్మడి మెదక్ జిల్లాలో మీ పేరు అందరికీ పరిచయం అక్కర్లేని పేరు దేవేందర్ రెడ్డి గారు. దేవేందర్ రెడ్డి గారు మెదక్ DCCB చైర్మన్ అయిన తర్వాత మీరు చేసిన పనులు దాని గురించి మీరు మాట్లాడారు. నేను DCCB చైర్మన్ అయ్యి ఇప్పటికి 9.5 సంవత్సరాలు అవుతా ఉంది. 9.5 సంవత్సరాల ముందు అంతకుముందుకు బ్యాంకు 65 సంవత్సరాల బ్యాంకు మెదక్ జిల్లాలో పనిచేస్తే 23 బ్యాంకులతోటి 400 కోట్ల టర్నోవర్ తోటి 60 ఏళ్ళు 65-70 ఏళ్ళు పనిచేస్తే దాన్ని మేము అంచెలంచెలుగా చేసుకుంటూ ఇవాళ 50 బ్రాంచులతోటి ఇవాళ బిజినెస్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇవాళ 2200 కోట్ల రూపాయల బిజినెస్ వరకు కూడా పెంచాం. ఏ రైతు దగ్గర కూడా ఒక 100 రూపాయల లంచం తీసుకోకుండా ఆ సేవలు అందించాలనే దాన్ని కూడా మేము చేశాం. ఇలా జిల్లాలో ఎక్కడికి పోయినా కానీ ఒక కార్పొరేషన్ బ్యాంక్స్కి ధీటుగా మన బ్యాంకులు ఉన్నాయి. మన ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి సేవలు అందించుకుంటూ అంతకుముందుకు ఒక క్రాప్ లోన్, ఒక LT లోనే 2 లోన్లు ఉంటుండే. ఆ తర్వాత ఇలా గోల్డ్ లోన్ కానివ్వండి, హౌసింగ్ లోన్ కానివ్వండి, స్వయం కృషి చిన్న వ్యాపారులకు స్వయం కృషి కానివ్వండి, రైతు నేస్తం కానివ్వండి, రైతు గోల్డ్ లోన్ కానివ్వండి, ఇవన్నీ లోన్స్ కూడా ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఇలా 2200 కోట్ల వరకు కూడా బిజినెస్ అయింది. ఇలా జిల్లాలో ఏ ఊరికి పోయినా కానీ నన్ను దేవేందర్ రెడ్డి అని నేను ఒక 10 మంది పేర్లు పెట్టి పిలిచే స్టేజ్లో నేనున్నాను. నన్ను ఒక 100 మంది అయినా కానీ దేవేంద్రన్న వచ్చిండు అని నన్ను చూస్తే చాలు, దేవేంద్రన్న వచ్చిండని చెప్పేసి అనే స్టేజ్లో ఇలా జిల్లాలో ఉన్నాం. కానీ మాకు గుర్తింపు లేదు. ఇప్పుడు మేమందరం ఇంతవరకు సేవ చేసుకుంటూ పోతున్నాం. కాదంటే మేము డబ్బులు సంపాదించకపోవచ్చు తప్ప మేము ప్రజలలో ప్రేమనైతే సంపాదించాం. దానికి ఇలా MP టికెట్ అంటే ఒక డబ్బులున్న వాళ్ళే కనపడతా ఉన్నారు. అందుకోసమే మేము పార్టీ మారడం జరుగుతూ ఉంది. BRS పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ అధినాయకత్వం మెప్పు పొందిన మీరు సడన్గా కాంగ్రెస్లో వెళ్ళడం గల కారణాలు మేము ఇవాళ మేము 10 సంవత్సరాల నుంచి హరీష్ రావు గారు ఏది చెప్తే అది చేసుకుంటూ, ఎక్కడ ఇన్ఛార్జ్ చేస్తే అక్కడ పోయి గెలిపించుకుంటూ ముఖ్యమంత్రి పార్టీలోనే మేము నడుచుకుంటూ మా ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టుకున్నామే తప్ప ఒక 100 రూపాయలు కూడా ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. అది తీసుకున్నట్టుగా ప్రూవ్ చేస్తే కూడా దేనికైనా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రైతు దగ్గర ఈయన దగ్గర 100 రూపాయలు లంచం తీసుకున్నాడంటే. కానీ ఇవాళ వెంకట్రామరెడ్డి గారికి టికెట్ ఇస్తే, అనిల్ కుమార్ గారికి టికెట్ ఇస్తే కనీసం మాకు ఒక మాట చెప్పకపోవడం, కనీసం వాళ్ళైనా ఒక ఫోన్ చేసి మీరు రండి అన్న, మీకు ఒక 105 మంది చైర్మన్లు ఉన్నారు, ఒక 1400 మంది డైరెక్టర్స్ ఉన్నారు, మీరందరినీ వాళ్ళని పిలవండి, మాట్లాడండి, చేయండి అని కూడా చెప్పకపోవడం, అది మేము రేవంత్ రెడ్డి మీద అభియోగాలు పెడితే అది నాకు నచ్చలేదు. ఎందుకంటే మనం చేసేది పని చెప్దాం, మనం చేసేది మంచి పనులు చేసినాం. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు, నీళ్లు తెచ్చారు, అవన్నీ కూడా మంచి పనులే. కరెంట్ ఇచ్చారు, అవి కాదని అనడం లేదు. హరీష్ రావు గారు కూడా రోజు పొద్దున్న లేస్తే పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా పనిచేసి మీరు కూడా ప్రజల కోసం సేవ చేయాలని చెప్పేసి మాకు చాలా పనులు కూడా నేర్పించిండ్రు. మేము అవన్నీ కూడా చేసుకుంటూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటూ పోతా ఉన్నాం. కానీ నాకు నచ్చంది ఏంటంటే రైతు బంధు ఇస్తున్నారు. ఇప్పటివరకు 93% రైతు బంధు ఇచ్చిండ్రు. ఆ రైతులతోనే మనం రైతు బంధు ఇస్తలేరంటే బడా నాయకులకు 4 రోజులు 40 ఎకరాలు 50 ఎకరాల వాళ్ళకి రాకపోవచ్చు. కానీ 4 ఎకరాలు 5 ఎకరాలు అన్న సన్నకారు చిన్నకారు రైతులందరికీ కూడా రైతు బంధు వచ్చింది. ఇప్పుడు రుణమాఫీ 9 తారీఖు నాడే చేస్తాడు, వచ్చింది డిసెంబర్ 3 తారీఖు నాడు గవర్నమెంట్. 9 తారీఖు నాడే చేయలేదని మనం అనడం. రుణమాఫీ మనము 5 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరైనా ఒక మనుషులం ఆత్మపరిశీలన చేసుకొని 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి 25 ఒక రోజు, 50 ఒక రోజు, 70 ఒక రోజు, 1 లక్ష రూపాయల వరకు ఒక రోజు అని చెప్పేసి మనం టైం పెట్టాం. కనీసం 1 లక్ష రూపాయలు తీసుకున్న రైతుకి 70-80 వేల రూపాయలు ఇంట్రెస్ట్ అయినాయి, బ్యాంక్ మిత్తులు అయినాయి.
కావాలంటే మీరు 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 వచ్చి కూర్చోండి, ఏ బ్యాంక్లో కూర్చుంటారో కూర్చోండి, నేను రమ్మంటే ఎక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక రైతు అకౌంట్ ₹1,00,000 ఉన్న రైతు అకౌంట్ తీసుకుంటే 70,000 80,000 మిత్తిలైనా కాలేదా చూద్దాం. అందరికీ మనం 5 ఏళ్లలోనే మనం రుణమాఫీ చేయలేకపోయినాం. దానికి 100 రోజులలోనే చేయాలి, 3 రోజులలోనే చేయాలి అంటే కూడా నాకు కొంచెం దానిలో బాధేసి పార్టీ అనేది మారడం జరిగింది. దాంతో వెంకటరామరెడ్డి గారు కానీ ఒక డబ్బులున్న వాళ్ళకే టికెట్ ఇవ్వడానికి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే 7 జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీల్లో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 2,50,000 మంది ఓటర్స్ ఉన్నారు. దానిలో ఎవరు మంచి లేరా? కనీసం మాట్లాడేటోళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది వాళ్ళు ఎవరు అర్హులు కాదా? జిల్లాలో ఎవరు కూడా అర్హత లేదా? మనకు మదన్ రెడ్డి అని ఆయనకు ఎమ్మెల్యే ఉంటే ఆయనకు టికెట్ ఇవ్వకుండా సుల్తా లక్ష్మారెడ్డి గారికి ఇచ్చిన ముఖ్య 1,00,000 మంది ప్రజలలో ఆడ వాగ్దానం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మదన్ రెడ్డికి నేను ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది. 40,000 50,000 మంది మీటింగ్లో హరీష్ రావు గారు కూడా చెప్పడం, ముఖ్యమైన మంత్రి హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు డబ్బులు లేక మీకు టికెట్ ఇస్తలేము, డబ్బులు కావాలి, 100 కోట్లు డిపాజిట్ చేస్తేనే టికెట్ ఇస్తామంటే దానికి కొంచెం కలత అయ్యింది. మనకైతే మన జీవితంలో 100 కోట్ల రూపాయలు అనేది మనం చూస్తామో చూడమో, కానీ మనము ఆస్తులు ఉంటే ఉండొచ్చు కానీ 50,000 కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ 100 కోట్లు మనం చూస్తామో చూడమో. ఇంకా వీళ్ళతో ఎన్ని రోజులు ఉన్నా వీళ్ళకి ఎంత సేవ చేసినా డబ్బులున్నోళ్ళే కనపడతారు, వీళ్ళకి డబ్బులున్నోళ్ళే ఇది ఇచ్చేస్తారని చెప్పి మేము పార్టీ మారడం అనేది జరిగింది. అన్నగారు, రాజకీయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో మీ పాత్ర? మేము ఉద్యమంలో వంట వార్పు చేశాం, నిరాహార దీక్ష చేశాం. నర్సారెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటే కూడా ఆయనతోటి తెలంగాణ రావాలి, తెలంగాణ కావాలి అని సోనియా గాంధీకి మేము 5 రోజులు నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. దాంతోపాటు తెలంగాణలో ఉద్యమంలో మేము కొండపాక స్టేజ్ దగ్గర బస్సులు ఆపి నిరాహార దీక్ష కూర్చుంటే యూనివర్సిటీలో విద్యార్థులంతా కూడా కొండపాక మా నార్మూరు విలేజ్లో కూడా ఇంత ఉద్యమంకి వచ్చిండ్రు అని చెప్పేసి ఆ రోజు ఉద్యమంకారులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బయలుదేరడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు, ఇక్కడి వరకు సిద్దిపేట వరకు బస్సులన్నీ ఆగిపోయి అదంతా కూడా చేస్తే మా మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి కేసు కూడా బుక్ చేయడం జరిగింది. 21 మంది మీద చేస్తే దానికి జైలుకు పోవడం కూడా జరిగింది. ఉద్యమంలో మా వంతు పాత్ర వంట వార్పు చేశాం, బోనాలు చేశాం, బతుకమ్మ చేశాం, పీరీలు చేశాం. ఊరూరా ప్రతి పార్టీ వాళ్ళతో కూడా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ ప్రతి ఒక్కరితో కూడా జై తెలంగాణ అని నినాదం అనిపించాం. దీనికి సోనియా గారు స్పందించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం, కేసీఆర్ గారికి ఏగానే సోనియా గాంధీ ఇచ్చిందని కూడా తెలంగాణ ప్రజలందరం కూడా నమ్మడం, సోనియా గాంధీకి పార్టీని విలీనం చేస్తామని చెప్పడం, ఆ తర్వాత రాజకీయ పార్టీ అని చెప్పేసి ఈ రాజకీయాలు చేయడం కూడా దానిలో కేసీఆర్ గారిని నమ్మి, హరీష్ రావు గారిని నమ్మి వాళ్ళతో 10 సంవత్సరాలు కూడా బాటలో నడిస్తే వాళ్ళు డబ్బులున్న వాళ్ళకే టికెట్లు ఇస్తుంటే ఇంకా చూసి ఓర్వలేక పార్టీ మారడం అనేది వెంటనే స్పందిస్తూ ప్రజల్లో ఉన్న మీరు ఈ మధ్య కాలంలో దూరంగా ఉంటున్నారు. పబ్లిక్ టాక్ దాని గురించి అది పబ్లిక్ టాక్ కాదు, అది హరీష్ రావు టాక్. హరీష్ రావు తోటి నేను 2 నెల రోజుల కింద వరకు కూడా నేను హరీష్ రావు తోటి ఉన్నాను. హరీష్ రావు తోటి ఉంటే పబ్లిక్లో ఉంటాను, హరీష్ రావు తోటి లేకపోతే పబ్లిక్లో లేనా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే తప్పు అది. మేము ఒక జెడ్పీటీసీగా 2011లో నేను రాజకీయాల్లోకి వస్తే 2014లో బ్రహ్మాండ మెజార్టీ తోటి మమ్మల్ని మా మిస్సెస్ని జెడ్పీటీసీగా గెలిపించడం, ఆ తర్వాత 5 ఇయర్స్ తర్వాత రిజర్వేషన్స్ బీసీ అయితే మాకు సర్పంచ్గా నిలబడితే 87% ఓట్స్ రావడం, గెలిపేయడం. నేను సర్పంచ్ అయిపోయి కూడా ఒక 1 మంత్ 1.5 మంత్ అవుతుంది. ఇంకా నేను పదవిలో ఉన్నాను, ఇంకా 1 ఇయర్ నాకు టైం ఉంది. నేను ప్రజలలోనే ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు కూడా 500 మంది సిద్దిపేట నుంచి మేము జాయిన్ అవుతాం అన్న, మీరు రండి అని చెప్తున్నారు. ఇవాళ ఊరు నుంచి మా మండలంలో కానీ ప్రతి ఊరు నుంచి నేను జాయినింగ్ చేసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ నువ్వు ఏ పార్టీలో ఉంటే మేము ఆ పార్టీలో ఉంటామని 100,000 మంది వస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు ఎలక్షన్స్ అయిపోయినాక తెలుస్తుంది కదా, మొన్న కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇవాళ ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇవాళ ఏమవుతుంది, రేవంత్ రెడ్డి మీద ఎంత అభిమానం అనేది పెరుగుతుంది, మేము ప్రజలలో ఉన్నామా ప్రజలలో లేమా అనేది మీకే అర్థమవుతుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మీకు ఇక్కడే కాకుండా హైదరాబాదు మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఆస్తులు కూడా కట్టిందని ఒక అపవాదం ఉంది, దానిపై తీసుకోవాలి. ఇతర రాష్ట్రాలలో భారతదేశ పౌరుడిగా ప్రపంచంలో ఎక్కడైనా ఆస్తులు ఉండొచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు, ఏ రాష్ట్రంలో ఆస్తున్నా కానీ తప్పైతే లేదు. కానీ నాకు ఎక్కడ
ఎక్కడ కూడా లేవు. అటువంటి మన తెలంగాణలోనే ఉన్నాయి తప్ప నాకు అటువంటి ఆస్తులు ఏం లేవు. నాకేమో 100,000 ఎకరాలు ఏమి లేదు. కానీ నాకున్న 107 ఎకరాలు కూడా, అంటే నా ఫ్యామిలీలో ఉన్న 107 ఎకరాలు ఇవాళ నేను నా ఫ్యామిలీ అంటున్నా అంటే నా అక్క చెల్లె మేము ముగ్గురం కూడా ఒకటే ఇంట్లో ఉంటాం, ఒకటే తిండి, ఒకటే ఉండడం, ఒకటే బిజినెస్ అన్నీ కూడా. నేను 10 రూపాయలు ఇవ్వాలన్నది ఖర్చు అయితే మా అక్కది కూడా 33 పైసలు, మా చెల్లెది కూడా 33 పైసలు ఖర్చు అవుతుంది. కాబట్టి దానికోసం నా ఫ్యామిలీ అంటున్నాను. అటువంటిదే మేము ఉన్నాం తప్ప అది ఎక్కడ కూడా మాకు వేరే రాష్ట్రాలలో ఆస్తులు ఉంటే ఏదైనా ఎంక్వైరీ చేసి మీరు తీసుకోగలరని కూడా మీకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. కొండపాక మండల కేంద్రంలో గ్రామాన్ని సుందరీకరణ చేస్తామనే సందర్భంలో రోడ్డు వెడల్పులో బాధితులు వారికి సొంత పూచీకత్తు మేము ఇస్తాము అని బాండ్ పేపర్ మీద రాసిచ్చినట్టు గతంలో వినికిడి. దానిపై మీ స్పందన? మేము మా కొండపాక మండలంలో పెద్ద విలేజ్లు ఉన్నాయి, మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కుగ్నూరుపల్లి ఉండే, దుద్దడు ఉండే. కుగ్నూరుపల్లిలో 20,000 గజం, దుద్దల్లో 20,000 గజం, కొండపాకలో 2,000 గజం ఉండే. ఎందుకంటే కొండపాకలో రోడ్డు చిన్న రోడ్డు 18 ఫీట్ల రోడ్డు ఉండే ఊరు మధ్యలో నుంచి. దానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమైన మంత్రి హరీష్ రావు గారితో మాట్లాడడం జరిగి 50 ఫీట్ల రోడ్డు చేస్తే దానిలో రోడ్లో ఇల్లు పోయే వాళ్ళకి ఎవరైనా బీద వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఒక 100 ఇళ్ళు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టాం. ఆ 100 రూమ్లలో 50 బెడ్రూమ్లు కనుక మేము వాళ్ళకి ఇల్లు పోయేటోళ్ళకి ఇస్తామంటే ఒక 65 మంది ఇల్లు పోయినాయి. అవి 15 మందికి అయితే కొంచెం పోయినాయి, వాళ్ళకి ఇంటికి స్కీమ్లో ఇస్తామని చెప్పాం. ఆ పోయిన వాళ్ళందరికీ కూడా 50 మందికి బెడ్రూమ్లు ఇస్తామంటే ప్రజలు కొంతమంది నన్ను నమ్మారు. నమ్మిన తర్వాత మాకు మంత్రి గారితో చెప్పిస్తే సరిపోతుంది అంటే హరీష్ రావు గారు ఇంటికి తీసుకెళ్ళి హరీష్ రావు గారితో 50 మందికి ఇల్లు మీకు ఇస్తామని చెప్పేయడం, కొండపాక రావడం, కొండపాక ప్రజలందరి మధ్యలో విలేజ్లో వాళ్ళందరి మధ్యలో కూడా 2 సార్లు 50 ఇళ్ళేమో మీరు ఇల్లు కూలిపోయిన వాళ్ళకి ఇస్తాం, 50 ఏమో బిద్ద వాళ్ళకి ఇస్తాం, దానికి 50కి ఇంకొక 100 ఇళ్ళు ఎక్కువ చేసి మీరు కట్టుకోవడానికి కూడా మీకు అందరికీ కూడా ఇల్లు ఇస్తామని హరీష్ రావు గారు ప్రామిస్ చేయడం. ఆయన చెప్పినంటే కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం, జియో ఇవ్వడం. ఆ జియో ప్రకారమే మేము చేశాం తప్ప నా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చుకోవడమో, నా ఇష్టం ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకోవడమో అనేది జరగదు. నిజంగా ఊర్లో మీరు ఒక మీడియా తరఫున మీరు ఒకసారి వీడియో తీసుకుంటూ వెళ్ళండి. అది 50% ఇది ఊర్లో సీసీ 2 పక్కల రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది. ఇక్కడ మా జెడ్పీటీసీ ఉంటాడు, ఆ జెడ్పీటీసీ ఇల్లుది కంపౌండ్ వాళ్ళు కూడగొట్టుకోక ఒక ఆయన వేణు అని ఉంటాడు, వాళ్ళ సంబంధించిన మనిషి, ఒక ఆయన రామస్వామి అని ఉంటాడు టీచరు, వాళ్ళిద్దరు ఇల్లు కూడగొట్టుకోక ఆ రోడ్ అనేది ఇంకా 50% ఆగిపోయింది. ఇవాళ ఏమంటాడంటే మీరు ఊర్లో పోతే తెలుస్తుంది ఆ ఊర్లో ఏమవుతుంది అనేది. దానికోసము ఇవాళ హరీష్ రావు గారికి కొన్ని 100 సార్లు చెప్పాం, అన్నా మీరు కనీసం ఇది చేపియండి, వాళ్ళని పిలిపియండి, మాట్లాడండి అంటే కనీసం పిలవక మాట్లాడక ఆ రోడ్డు పని చేసేవాళ్ళని కూడా నేను కాదు చేసేది, ఒక కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడు. ఆ కాంట్రాక్టర్ పనిచేసే అతనికి బిల్లులు రాక అది కూడా మధ్యలోనే 50% వర్క్లో ఆగిపోయింది. ఇప్పుడు నేను పార్టీ మారడానికి కారణం కూడా నా ఊరు కూడా ఆ వల్లకాడలాగా ఉన్న విలేజ్ని అది మంచిగా చేయాలి, అది మంచిగా కావాలి అనే దానికి మేము అది చేస్తూ ఉన్నాం. పార్టీ మారడానికి కూడా రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది, దామోదర్ రాజనరసింహతో మాట్లాడడం జరిగింది. మేము కంపల్సరిగా నర్సారెడ్డి గారితో కూడా ఇన్ఛార్జ్ ఆయనే ఉన్నారు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోడ్డును కంప్లీట్ కూడా చేస్తాం. మాకు మార్కెట్ యాడ్ ఇచ్చారు, మాకు మార్కెట్ ఉంది ఇక్కడ. మాకు సంవత్సరానికి 1,50,00,000 రూపాయలు వస్తాయి. కనీసం మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ మేము మోసుకోలేకపోయినాం. 8 సంవత్సరాల నుంచి కూడా ఎవరికో ఒకరికి ఇస్తే ఇప్పటికే 4 చైర్మన్లు ఎదురు, 4 వైస్ చైర్మన్లు ఎదురు, 50 మంది డైరెక్టర్స్ ఎదురు. అది కూడా ఇవ్వక మా కొండపాక మండలం నుంచి ప్రతి డబ్బును కూడా సంవత్సరం 1,52,00,000 రూపాయలు మాకు ఇన్కమ్ కూడా వస్తుంది. ఆ డబ్బులన్నీ కూడా తూర్పురాని సిద్దిపేట కానీ మా దగ్గరికి వెళ్ళి ఎత్తుకపోయారు తప్ప మా వాళ్ళని ఎవరిని కూడా ఏ నాయకులు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చేయకపోవడం కూడా దాంట్లో కూడా మనసు విరిగి మేము పార్టీలో నుంచి చేంజ్ కావడం కూడా జరిగింది.
రేవంత్ రెడ్డి మంచోడైండు, మీతో పోగానే చెడ్డోడు ఎట్లయితాడో కూడా ఈ టీవీ ద్వారా చూసిన ప్రజలు కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ 4 నెలలు అసలు అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి. దానిపై మీ స్పందన? ఇప్పుడే పడగొడతాం, ఇంకొక 3 నెలల గవర్నమెంట్ పడగొడతాం, 6 నెలల గవర్నమెంట్ పడగొడతాం అని చెప్తా ఉన్నాం. అది మంచి పద్ధతి కాదు. సర్పంచ్ కూడా మాకు 86% రోడ్స్ పడినాయి కొట్టపాకలో. కాదంటే మేము డబ్బులు సంపాదించకపోవచ్చు తప్ప మేము ప్రజలలో ప్రేమనైతే సంపాదించాం. అందరికీ మనం 5 ఏళ్లలోనే మనం రుణమాఫీ చేయలేకపోయినాం, దానికి 100 రోజులలోనే చేయాలి అంటే కూడా నాకు కొంచెం దానిలో బాధేసి 100 కోట్లు డిపాజిట్ చేస్తేనే ఒక టికెట్ ఇస్తామంటే దానికి కొంచెం కలత అయ్యింది. మనకైతే మన జీవితంలో 100 కోట్ల రూపాయలు అనేది మనం చూస్తామో చూడమో. ఎక్కడి నుంచి అయినా ఎమ్మెల్యే టికెట్ మీకు కేటాయిస్తే మీరు దానికి సిద్ధంగా ఉన్నారు? మాతోటి ప్రజలందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరితోటి కూడా మేమేకమై ఉంటాం. రాజకీయాల్లో మీకంటే ఎక్కువ మీ ఆవిడ పేరు పబ్లిక్లో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఆవిడ ఎంత మంచిగా అంటే అక్క వదిన అనేది ఒక బాగా అందరితోటి కుటుంబ సభ్యురాలుగా ఏ రకంగా ప్రోత్సహిస్తారు రాజకీయంలో? మా ఆవిడ మాధురి గారు హైదరాబాద్లో పుట్టి బేగంపేటలో పుట్టి బేగంపేట స్కూల్లోనే చదువుకొని నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మాకిద్దరు పిల్లలు. అప్పటి ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు మీరైతే జెడ్పీటీసీగా గెలుస్తాం తప్ప వేరే వాళ్ళు అయితే గెలవమని చెప్పేసి చెప్పడంతో నాకు రాజకీయాలు అనేది అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలలోనే ఉన్నాం. నేనైతే పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయాలలో ఉన్నాను. నేను అప్పుడు 87లోనే నేను కాలేజీలో ఎలక్షన్లలో కూడా నేను గెలిచిన. ఆ రోజు కూడా నాకు 900 మెజార్టీ వచ్చింది సిద్దిపేట కాలేజీలో కూడా. కాబట్టి మా ఇంటికి అందరూ వచ్చి అందరు పోయేవాళ్ళు. అప్పటికి కూడా అక్క వదిలే అనే భావనలు మా మిస్సెస్ ఉంటుండే. అప్పటి నుంచి నేను తీసుకుని ఎలక్షన్లలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్లో యాక్టివ్గా పనిచేసుకుంటూ చాలా యాక్టివ్గా అన్ని ఊర్లలోకి తిరుగుకుంటూ ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి సావైనా బతుకైనా ప్రతి ఒక్కరి దగ్గర కూడా పోయి అందరితో కూడా మా ఇంట్లో కుటుంబంలో ఎవరైనా చనిపోతే మా కుటుంబంలో చనిపోయినట్టుగానే భావించుకుంటూ నేను కానీ నేను లేకపోతే మా మిస్సెస్ కానీ అందరితోటి కూడా మేము తిరుగుతూ ఉన్నాం. అందరితోటి అక్క అందరూ ఇంకొకటి మా దగ్గర మా కుటుంబంలో ఉన్న ఒక సాంప్రదాయం ఏంటంటే మేము ఎవరిని కూడా రారా అని ఎవరిని కూడా అన్నాం. మా మిస్సెస్ కానీ నేను కానీ మా డాడీ కానీ మా మమ్మీ కానీ ఎవరు కానీ మేము అట్లా అన్నాం. అందరితో కూడా అక్క బావ మామ అన్న అని కూడా అన్ని కులాలను కూడా పేర్లు పెట్టి వరుసలు పెట్టుకొని తమ్ముడు అన్న అక్క అనే వర్డ్సే మాకు ఎక్కువ వస్తాయి కాబట్టి అందరితో కూడా మేము అలాగే ఉంటున్నాం. అట్లే మా మిస్సెస్ కూడా అలాగనే అలవాటయ్యి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏ కష్టం వచ్చినా ఎవరు చనిపోయినా కానీ నేను లేకున్నా కానీ తప్పకుండా వాళ్ళ ఇంటికి పోయి ఒక 5 నిమిషాలైనా కూర్చొని 5 నిమిషాలైనా పలకరించి వస్తుంది కాబట్టి మా మిస్సెస్ ఇంకొకటి 87% ఓట్స్ వచ్చినాయి. ఒక సర్పంచ్గా మాజీ ఎంపీపీ మీద నిలబడితే 87% ఓట్స్ వచ్చినాయి అంటే మాకు 1670 ఓట్లు మెజార్టీ వచ్చింది అంటే అంత ఆశీమాషి కాదు. దానిలో 2900 3000 ఓట్లు పోలైతే 1670 ఓట్లు పోల్గా కావడం, దానికోసం ఎదుటి వాళ్ళకు 600 ఓట్లే రావడం అనేది మాకు 2300 2400 ఓట్లు రావడం అనేది అంత ఈజీ పని కాదు. కాబట్టి ఆమెకు మా మిస్సెస్ కూడా ప్రజలతో అందరితో కూడా కలిసిమెలిసి అక్క చెల్లె అనేది మా విలేజ్లో నేను అందరినీ గుర్తుపడతాను. 99% గుర్తుపడతాను, మాట్లాడతాను. అందరు కూడా నన్ను అన్న అంటారు, మావిడని అక్క అంటారు. అంటే మేము గట్లే అక్క అన్నగానే మిగిలిపోయినాం కాబట్టి అందరూ కూడా అలాగనే ఉంటారు. మా ప్రజలతోటి 1000% మా కొండపాక మండల ప్రజలతో కానీ మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ప్రజలతో కానీ మా మెదక్ జిల్లా ప్రజలతో కానీ నేను ఏ ఊరికి పోయినా కానీ ఒక 100 మంది అన్న నా దగ్గరికి వచ్చి అన్న అని మాట్లాడతారు. కాబట్టి ఇంకొకటి నేను ఎక్కడెక్కడైతే జిల్లాలో అంతటా తెలుసు కాబట్టి మా మిస్సెస్ కూడా జిల్లాలో అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లో ఉన్నా లేకున్నా ఎవరు వచ్చినా ఛాయ్ తాగిపించి టిఫిన్ తినిపించి పంపిస్తారు. కాబట్టి నాకంటే ఎక్కువ మా ఆవిడ పేరు కూడా ప్రజలలో ముక్కుసూటి తత్వం అనే పేరు దేవన్నకు ఉంది. అలాంటి సందర్భంలో మీకు రాజకీయ శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉన్నారు? నాకైతే నేను అనుకోవడం అయితే నాకు రాజకీయ శత్రువులు అయితే ఎవరు ఉండరు, అందరు మిత్రులే ఉంటారు. 99% నేను
ముఖం చాటుకు అనేది ఒక మాట కూడా నేను మాట్లాడేది కాదు. ఏదైనా తప్పు చేస్తే తమ్ముడు ఇట్లా చేసేది లేకుంటే ఇట్లా తప్పు చేసినాము అనేది మాట్లాడతాను. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎవరైనా సరే తప్పని ముఖం మీదనే చెప్తాను నేను. కానీ నేను సాటుకు చెప్పను. నాకు రాజకీయ శత్రువులు అయితే నాకు తెలిసి ఎవరు లేదు. అందరూ కూడా నా దగ్గరకు వచ్చి అన్న మామ అని తమ్మి అని మాట్లాడే వాళ్ళే, కానీ నాకు రాజకీయ శత్రువులు అనేది ఇప్పటివరకు అయితే ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఉంటే నాకు తెలియదు. చికోటి ప్రవీణ్తో మీ అనుబంధం దాని గురించి మీరు మాట్లాడలేదు. చికోటి ప్రవీణ్ అనేది నాకు ఫ్రెండ్, ఒక 10 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్. ఆయనకు ఆయన బిజినెస్ క్యాష్ ఫ్లో బిజినెస్ ఉంది. లీగల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ మీద బిజినెస్ చేసుకుంటారు. అది గోవాలో జరుగుతుంది. నేను ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా నేను బిజినెస్లోనే ఉన్నాను. గోవాకు పోయాను. అన్నిటి కూడా ప్రతి ఒక్కరు కూడా గోవాకు పోతే క్యాసినోకి పోయేస్తారు. క్యాసినోకి పోయినంత మాత్రాన తప్పు చేసినట్టయితే కాదు. అలా కొన్ని గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళు ఆడుకోరు, వాళ్ళు తింటారు, భోజనం చేసి వస్తారు. మంచి భోజనం కావాలంటే కూడా క్యాసినోలో ఉంటుంది కాబట్టి భోజనం చేసి కూడా వస్తారు. చికోటి ప్రవీణ్ అనేది నాకు మంచి మిత్రుడు. నాకు అటువంటిది ఏమీ ప్రాబ్లం లేదు. మాకు మంచి మిత్రుడు చికోటి ప్రవీణ్. పార్లమెంటు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నీలం మధు మామూలు సాధారణ వ్యక్తి ఈ హేమీలను తట్టుకొని ఎలా గెలుస్తాడని అనుకుంటున్నారు? అది మీ మాటలు. నీలం మధు అనేది సామాన్య వ్యక్తి. ఒక వార్డు మెంబర్ గెలిచిండు, ఒక సర్పంచ్ గెలిచిండు. విలేజ్లో ఉన్న కష్టాలు, ప్రజల కష్టాలు అనేది తెలిసిన మనిషి కాబట్టి నీలం మధు గారికి మేము సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. హేమీలు అనుకుంటే రఘునందన్ రావు బీజేపీ నుంచి నిలబడ్డాడు. ఆయన ఇంతకుముందుకు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఏమేమి హామీలు ఇచ్చిండో, ఏమేమి చేసిండో అవందరికీ ప్రజలకు తెలుసు. ఏమి ఒక హామీ కూడా నిలబెట్టలేకపోయిండు. కాబట్టి ఆయనకు ఎవరు ఓటు వేయడానికి సిద్ధంగా లేదు. ఇంకొక ఆయన అయితే ఆయన వెంకటరామరెడ్డి గారు. వెంకటరామరెడ్డి గారు ఇవాళ నేను సేవ చేస్తాను, నేను సేవకు ఇది చేస్తానని వస్తున్నాడు. కలెక్టర్ కంటే సేవ చేసే భాగ్యం ఇంకెవరికి కూడా దొరకదు. ఒక కలెక్టర్గా ఉండే ఆ కలెక్టర్నే సేవ చేయనప్పుడు, ఒక ఎమ్మెల్సీగా ఉండి ఏం సేవ చేయనప్పుడు ఇలా ఎంపీగా ఏం సేవ చేస్తాడో అది మాకు అర్థం కావడం లేదు. ఆయన 100 కోట్ల రూపాయలు నేను డిపాజిట్ చేస్తానని ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారితో చెప్పి టికెట్ తీసుకోవడము, 100 కోట్లు నేను బీద ప్రజల చదువు కోసం నేను డిపాజిట్ చేస్తా అనడము, మన కాన్స్టిట్యూన్స్కి ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తా అనడము, ఇవన్నీ చూస్తుంటే ఇన్ని రోజుల కోళ్ళు ఎందుకు కట్టేయలేదు, ఇన్ని రోజుల కోళ్ళు ఎందుకు చేయలేదు అనేది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు బీద ప్రజల ల్యాండ్స్ గుంజుకున్నాడే తప్ప ల్యాండ్స్ ఏమైనా క్లియర్ చేశారా? ఒక్కొక్కరిని బెదిరించి ల్యాండ్స్ గుంజుకొని 1000 ఎకరాలు ల్యాండ్స్ గుంజుకొని ముఖ్యమంత్రి గారికి నిజంగా 6 లక్షలు ఇస్తున్నారు సార్, ఏమొస్తుంది బయట పోతే 50 లక్షలకు ఎకరం అయింది, కనీసం మీరు 10 లక్షలు ఇవ్వమంటే ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు కేసీఆర్ గారు కూడా యూనివర్సిటీలో ఉండే అది అవసరం లేదు, మనం 4 లక్షలు ఇచ్చినా సరిపోతుంది, 3 లక్షలు ఇచ్చినా సరిపోతుంది అని ఒక రైతుగా ఆలోచించకుండా గుంజుకున్న వెంకటరామరెడ్డి ఇవాళ నేను ఏదో సేవ చేస్తానన్న వస్తా ఉన్నాడు. అదంతా నమ్మవలసిన అవసరం లేదు. ఆయనకు ఒక జీతం నిజంగా ఆయన జీతము ఈ 30 సంవత్సరాలు చేస్తే 30 సంవత్సరాలు ఎంత వచ్చిందో లెక్క చేస్తే నాకు తెలిసి అయితే 16-17 కోట్ల కంటే ఎక్కువైతే వచ్చి ఉండదు. ఆ 16-17 కోట్లకు వస్తే ఆయన భార్య పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, అవన్నీ ఖర్చు పోతే ఎంత మిగులుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. దానికి 100 కోట్ల డిపాజిట్ చేస్తే నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేసి 100 కోట్లు డిపాజిట్ చేసి ఇంకొక 100 కోట్లు మీ బీద పిల్లలకు నేను చదువు కోసం ఖర్చు పెడతాను, కాన్స్టిట్యూన్స్కి 7 కాన్స్టిట్యూన్స్లకు 7 ఫంక్షన్ హాల్ కట్టిస్తానని చెప్పి వస్తాను అన్నాడు. అవన్నీ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఏమన్నంటే నా ఫ్యామిలీ పైసలు అన్నీ ఉన్నాయి, నా ఫ్యామిలీ ఇస్తున్నారని చెప్తున్నావు. నీ ఫ్యామిలీ ఇస్తే నువ్వు కలెక్టర్గా ఉన్నప్పుడు ఎందుకని ఇవ్వలేదు? నీ ఫ్యామిలీ ఇస్తే నువ్వు నీ కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రజలకు ఎందుకు సేవ చేయలేదు? భూములు గుంజుకున్నావు తప్ప ఏ రైతుదైనా భూములు క్లియర్ చేసినావా? ఒకరితో ఏ రైతుతోటైనా మాట్లాడినావా? ఏ రైతుతోటైనా కనీసం మా అటువంటి నాయకులతోటి హరీష్ అన్న ఆ రోజు ఈ పని చేయండి అని లెటర్ ఇస్తే ఆ కనీసం ఆ లెటర్నన్నా గౌరవించి నువ్వు చేసినావు ఆ పని అనేది ఒకసారి నీ గుండె మీద చేసుకొని ఒకసారి ఆలోచించుకోవాలని వెంకటరామరెడ్డి గారిని కూడా సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు సేవా కార్యక్రమాల్లో ఎలా ఉంటారో దాని గురించి మీకు మాట్లాడాలి. తప్పకుండా మేము సేవా కార్యక్రమాలలో ఎవరైనా చనిపోయిందంటే ఆ చావు దగ్గరికి అనేది కంపల్సరీగా నా కుటుంబంలో ఎవరో చనిపోయారనే దానిలో తప్పకుండా వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదే కాకుండా బీద ప్రజలు ఎవరు పెళ్ళిళ్ళకి నాకు పిలిచినా కానీ 99% పెళ్ళిళ్ళకి పోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరికి యాక్సిడెంట్స్ అయినా, ఎవరికి మంచి అయినా చెడ్డైనా కానీ నేను ఆ ప్రజలతోటే ఉండి ఆ ప్రజలతోటే మేమేకం కావడానికి
ప్రయత్నం చేస్తాం. నేనే కాదు, మా మిస్సెస్ కానీ, నేను కానీ, మా బావగారు కానీ, మా సిస్టర్ కానీ, మేమందరం కూడా ప్రజలతోటి అన్నింటిలో కూడా పాలు పంచుకొని అన్నిటితోటి కూడా ఉంటామని తెలియదు. మీ ఉన్నత స్థితి చూసి, మీ ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ చూసి, మీకు ఈ ప్రాంతం కాకుండా వేరే ఎక్కడి నుంచి అయినా ఎమ్మెల్యే టికెట్ మీకు కేటాయిస్తే మీరు దానికి సిద్ధంగా ఉన్నారు? తప్పకుండా మేము ఎమ్మెల్యే టికెట్ కనుక మాకు కేటాయిస్తే ఏ పార్టీ నుంచి కేటాయించినా కానీ మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేసి గెలవడానికి, ఎందుకంటే మేము పని చేస్తాం, ప్రజలతో ఉంటాం కాబట్టి తప్పకుండా మేము మొన్న కూడా మేము ఆశిస్తే మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారు నిలబడతా అన్నప్పుడు మేము మీరే ఉండండి సార్ అని చెప్పేసి మేము పనిచేసి గెలిపేయడం కూడా జరిగింది. వాళ్ళు తప్పుకున్నప్పుడుగా కంపల్సరీగా మాకు టికెట్ కనుక ఇస్తే 100% గెలవడానికి ప్రయత్నం చేస్తాం. మాతోటి ప్రజలందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరితోటి కూడా మేమేకమై ఉంటాం. అందరు చెప్పే పనులు చేస్తాం. మా ఓన్ నిర్ణయాలు అనేది ఏముండదు. ప్రజల కోసమే సేవ చేయడానికి ఉన్నాం, కంపల్సరీగా సేవ చేస్తాం. గతంలో బీఆర్ఎస్లో ఉన్న ప్రాధాన్యత కన్నా కాంగ్రెస్లోకి వచ్చాక పెరిగిందా తగ్గిందా? సేమ్గా ఉంది. అప్పుడు కూడా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా నాతో మాట్లాడుతుండే, ముఖ్యమైన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతుండే, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడుతుండే. నాకు బాగా ప్రిఫరెన్స్ ఉంటుండే. నేను ప్రజలలో ఉన్న మనిషిని, ప్రజలతో పనిచేసిన మనిషిని కాబట్టి నాకైతే అటువంటి ప్రాబ్లమ్స్ అయితే బీఆర్ఎస్ పార్టీలో ఏం ప్రాబ్లం రాలేదు. మొన్న ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడే నాకు ప్రాబ్లం అనిపించింది. ఎందుకంటే మాకు చెప్పకపోవడము, మమ్మల్ని రమ్మనకపోవడము, మాకు చేయకపోవడంతో మేము కాంగ్రెస్లోకి అనేది పోయినాం. కాంగ్రెస్లో పోతే కూడా ఇలా 4 మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, అందరూ కూడా మాట్లాడుతున్నారు. సేమ్ ప్రాధాన్యత బీఆర్ఎస్లో ఎంతైతే ప్రాధాన్యత ఉందో ఇంకా అంతకంటే ఎక్కువనే ఉన్నట్టుంది తప్ప తక్కువైతే లేదు. ప్రజలలోనైతే నిజంగా బాగా చేసినావు, మంచి పని చేసినావు, నువ్వు నిజంగా పార్టీలోకి వెళ్ళి రావని అనుకున్నావు, జీవితాంతం నువ్వు అక్కడే పోతావు అనుకున్నావు, కనీసం నువ్వు ఇవాళ గుర్తించి వచ్చినావు, చాలా సంతోషంగా ఉంది అనేది ప్రజలు కూడా వందల ఏ ఊరికి పోయినా కానీ 100 మంది పార్టీలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి 4 నుండి 5 నెలల వరకు వస్తుంది. ఈ 4 నెలల్లో అసలు అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి. దానిపై మీ స్పందన? మనకు డిసెంబర్ 3వ తారీఖు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఏర్పడడం జరిగింది. వాళ్ళు 6 గ్యారంటీలు అనేది ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలలో ఒకటైతే బస్సు, ఆ మహిళలకు అందరికీ కూడా బస్సు ఫ్రీ అయింది. అది అందరికీ కూడా అందరికీ తెలుసు. మనమే మళ్ళీ విమర్శిస్తున్నాం బస్సు ఫ్రీ చేసినామని, వాడు కూడా విమర్శిస్తూ ఉన్నాం. అంటే మనం ఒక టైప్ అయిపోయింది. రెండవది 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నారు. మనం కూడా ఎక్కడికి వెళ్ళి ఇస్తాడని కూడా అడుగుతూ ఉన్నారు. మనం 400కే ఇస్తామన్నాం, అవి మనం ఎక్కడికి వెళ్ళి ఇస్తుంటుంది. ఒక్కసారి ఆత్మవిమర్శ అటువంటి మాటలు మాట్లాడడంతో, అబద్ధాలు మాట్లాడడంతో మాకు మనసు కలహంత చెందే మేము పార్టీల నుంచి పోయినాం. అది కాకుండా రైతు బంధు అనేది అందరికి రైతులకు కూడా, సన్నకారు చిన్నకారు రైతులు, 4 ఎకరాలు 5 ఎకరాల రైతులందరికీ కూడా 93% రైతులందరికీ కూడా రైతు బంధు వచ్చింది. ఇప్పుడు రైతుకు రుణమాఫీ చేద్దామనేది 9వ తారీఖు నాడు చేయాలని మనం హరీష్ రావు గారు పదే రాజీనామా కూడా చేసిండ్రు. గంత డ్రామాలు ఎందుకు, అదెందుకు? ఎందుకంటే ఇప్పుడు ఆయన 15th ఆగస్టు వరకు నేను చేయకపోతే నేను వేస్ట్, నా గవర్నమెంట్ నుండి కూడా వేస్ట్ అంటున్నాడు. మనం చూద్దాం. ఎందుకంటే మనం ₹1,00,000 మాఫీ చేసి 5 సంవత్సరాల వరకు ఇయ్యలేని వాళ్ళము ఇవాళ నెలకే, 2 నెలలకే, 3 నెలలకే ఇయ్యలేదని మనం అట్లా చెప్పడము అది నాకు నచ్చడం లేదు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది 5 సంవత్సరాల కోసం, ఇప్పుడే పడగొడతాం, ఇంకొక 3 నెలల గవర్నమెంట్ పడగొడతాం, 6 నెలల గవర్నమెంట్ పడగొడతాం అని చెప్తా ఉన్నాం. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళకి 5 సంవత్సరాల కోసం గవర్నమెంట్ ఇచ్చారు ప్రజలు. 5 సంవత్సరాలు కనుక వాళ్ళు పని చేయలేకపోతే ప్రజలే గవర్నమెంట్ను పడగొడతారు. మనమే వాళ్ళని గవర్నమెంట్ను పడగొట్టడానికి అది కరెక్ట్ పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోవాలి. ఎందుకంటే మనం 5 సంవత్సరాలు మనము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరైనా కానీ మనల్ని ఎవరేమనలేదు. మన పరిపాలన చూశారు, మంచి చేస్తే మంచి అన్నారు, చెడ్డ చేస్తే చెడ్డ అన్నారే తప్ప వేరే అనలేదు. కాబట్టి మనం కూడా అందరం కూడా ఇప్పుడు 5వ గ్యారంటీ కూడా మొన్న రైతు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కూడా 2 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా చేసిండ్రు. ఇంకొకటి రుణమాఫీ కూడా 15th ఆగస్టు వరకు చేస్తానంటున్నారు. 15th ఆగస్టు ఇంకా ఎన్నో రోజులు లేదు, 1 మంత్ 2 మంత్సే ఉంది. కాబట్టి ఆ 2 నెలలు కూడా మనం చూసి కాంగ్రెస్కు ప్రజలందరూ కూడా పట్టం కడతా ఉన్నారు. రేపు 12 నుంచి 14 సీట్లు కూడా గెలిచినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఎంత తక్కువ మాట్లాడి ఎంత ఉందా ఉంటే నిజంగా నేను హరీష్ అన్నను బాగా అభిమానిస్తాను, నేను బాగా ఆయన లైక్ చేస్తాను. కాబట్టి ఎందుకంటే ఆయన పేరు ఖరాబ్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పడం అనేది అంత మంచిది కాదు. కాబట్టి మనం ఎంత నిజాలు చెప్తే, ఎంత కరెక్ట్గా ఉంటే మనకు ఇవాళ కాకపోతే రేపైనా భవిష్యత్తు ఉంటుందని నేను హరీష్ అన్నకి చెప్తా ఉన్నాను. యువతకు మీరు ఇచ్చే సందేశం?
యువత నిజంగా మాలాంటి నాయకులను నమ్ముకోండి, అది పార్ట్ టైం. కానీ మనం నాయకులను నమ్ముకొని మన జీవితాలు అనేది ఖరాబ్ చేసుకొని మన చదువులో ఖరాబ్ అయిపోతే మన తల్లిదండ్రులు, ఎందుకంటే మీరు చిన్న పిల్లలు కాబట్టి, ఇప్పుడు ఒక 20-25 సంవత్సరాలు ఉన్న పిల్లలు అందరూ కూడా యంగ్ స్టార్స్, యంగ్ బ్లడ్ కాబట్టి మీరు ఒకటే చేయాలి, మీరు చదువుకోవాలి. చదువు కనుక ఎవరికైనా చదువు రాకపోతే ఒకసారికి 4 సార్లు చదవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏదైనా ఒక పనిలో మనము పర్టికులర్గా ఏదో ఒకటి నేర్చుకొని ఏదో ఒక పనిలో మనం నిమగ్నమై, ఎందుకంటే మనం 22-24 సంవత్సరాలు వచ్చినాయంటే పెళ్ళి అయినాక పిల్లలతో మన ఆ సంసారంలో నాయకులు వెంబడబడి మనం ఖరాబ్ కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు అంటే అభిమానం ఉండాలి, నాయకులు అంటే అభిమానం ఉండాలి. కానీ ఆ అభిమానము రోజుకు ఒక అర్ధగంటలో 10 నిమిషాలు 20 నిమిషాలు ఉండాలి. కానీ మనం రోజులు నాయకులు వెంబడబడి తిరిగితే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి యువత అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మీరు చదువులలోనే మీ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకుంటూ, చదువులలోనే వండుకుంటూ, ఒక జాబ్ చేసిన తర్వాత ఒక 25 సంవత్సరాల తర్వాత మీరు రాజకీయాలకు వస్తారా, 30 సంవత్సరాల తర్వాత మీరు ఏం ఎమ్మెల్యేలు అవుతారా, మంత్రులు అవుతారా, ఏదైనా సరే. కానీ మీరు రాజకీయాలకు రావద్దని కాదు, మీరు రాజకీయాలకు రండి. కానీ ఒక సెటిల్మెంట్, మన లైఫ్ అనేది ముఖ్యం. రాజకీయ నాయకులతో రోజు తిరిగితే మనం బ్యానర్లు కట్టడం వీటితోటే ఉంచుతారు. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా, యువత అంతా కూడా మంచిగా చదువుకొని మంచిగా ఉండాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. రాజకీయ వ్యాపార సేవా రంగంలో రాణిస్తూ తనదైన ముద్ర వేసుకున్న దేవన్న భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి విలువైన సమయం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.